పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిన నేపథ్యంలో ఈ సంవత్సరం దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవసరమైన మరమ్మతులు వంతెనల నిర్మాణం పూర్తి చేశాం. కనేకల్లు చెరువు దగ్గర ఈరోజు గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించాం. చాలా ఆనందంగా ఉంది. కనేకల్లు మండలంలో ఎక్కువ విస్తీర్ణంలో హెచ్ఎల్సి ఆయకట్టు ఉంది. ఈ మండల వ్యాప్తంగా రైతులు ప్రజలు హెచ్ఎల్సి ఆయకట్టు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఈ ఏడాది రైతులందరూ సక్రమంగా పంటలు పండించుకోవాలని, దానికి అనుగుణంగా నీటి సరఫరాకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం. ఖచ్చితంగా చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందే విధంగా చూస్తాం. రైతులందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాయదుర్గం బాగుంటుంది. రైతులు పంటలు పండిస్తేనే మనకు తినడానికి అన్నం లభించేది. కాబట్టి అనంతపురం జిల్లాలోనే కనేకల్లు బియ్యానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇక్కడ పండించే నాణ్యమైన ధాన్యం కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎక్కువ ధరలకు అమ్ముడుపోయే పరిస్థితి. కాబట్టి అట్లాంటి నాణ్యమైన ధాన్యాన్ని పండించే రైతులందరూ ఈసారి ఈ నీటిని సక్రమంగా ఉపయోగించుకోవాలని, పొదుపుగా వాడుకోవాలని, అధిక దిగుబడులు సాధించాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రైతుకు వాళ్ళ ఇంట్లో ఒక పాలేరులాగా నేను వాళ్ళకు అందుబాటులో ఉంటానని, వాళ్ళ కష్టాల్లో వాళ్ళ సంతోషంలో వాళ్ళకు తోడుగా నిలుస్తానని మాట ఇస్తూ, రైతుకు కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని వాళ్ళకు నేను భరోసా ఇస్తా ఉన్నాను.